మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ జంటగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్ గా వచ్చిన ఈ చిత్రం మరి ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో తెలుసుకుందాం. అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా పనిచేస్తుంటాడు. భయపడకుండా ధైర్య సాహసాలతో రుద్ర ముందుకు అడుగు వేస్తుంటాడు. అక్కడ పనిచేసే రాడర్ ఆఫీస్ అహానా గిల్ మానుషి చిల్లర్తో ప్రేమలో ఉంటాడు. అహానా చెప్పినా వినకుండా గగన వీధిలో అర్జున్ అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ఓసారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి తొలి ప్రయత్నంలోనే విఫలం కావటంతో పాటు తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్ నవదీప్ను కూడా కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాల నుంచి కోలుకున్న రుద్ర 2019లో ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ లక్ష్యం ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యం ఏంటి? చివరకు అది సక్సెస్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇందులో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. దీనికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని ఫిబ్రవరి 26న బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించింది. సక్సెస్ అయింది. ఈ సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీని రూపొందించారు. దేశభక్తిని, ఉగ్రదాడులను, భారత ఎయిర్ ఫోర్స్ పాత్రని ప్రధానంగా చేసుకొని ఆపరేషన్ వ్యాలంటైన్ను రూపొందించారు. ప్రాజెక్ట్ వజ్రతో కథని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఒక్కొక్క సంఘటనని తెరపైకి ఆవిష్కరిస్తూ వెళ్ళాడు. పుల్వామా దాడి, ప్రతిగా ఆపరేషన్ వ్యాలంటైన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూ, దాన్ని తిప్పి కొట్టేందుకు వజ్ర ప్రయోగాన్ని అమలు చేయటం వంటి సంఘటనలతో ఈ చిత్రం సాగుతుంది. దేశభక్తి నేపథ్యంలో భావోద్వేగాలు, గగనతలంలో ఫైటర్ జెట్ల వీర విహారంతో కూడిన విజువల్స్ ఈ సినిమాకి ప్రధాన బలం, ప్రత్యేకమైన ఆకర్షణ. పుల్వామా దాడిలో సైనికుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి చిన్నాన్ని కాపాడడం, పై అధికారి ఏం జరిగినా చూసుకుందామంటూ రుద్ర సాహసాన్ని ప్రోత్సహించడం, శత్రువుల స్థావరాల్ని ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వజ్ర ప్రాజెక్ట్ ప్రయోగంతో కూడిన పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. నాయకుల మధ్య సాగే ప్రేమ కథలోనే గాఢత లేకపోవడం, ఈ మధ్య వచ్చిన ఫైటర్ కథకి చాలా దగ్గరగా ఉండడం సినిమాకి మైనస్ గా మారింది. వరుణ్ తేజ్ అర్జున్ రుద్రదేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో నిజమైన వింగ్ కమాండర్ గానే కనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్, మాటలు అన్ని నిజమైన సైనికుడిలా కనిపించాయి. మానుషి చిల్లర్ పాత్రకి ప్రాధాన్యం ఉంది. మానుషి అద్భుతంగా నటించింది. సినిమాలో ఎక్కువగా హీరో హీరోయిన్లే కనిపిస్తారు, కానీ వీళ్ళ మధ్య ప్రేమ, కెమిస్ట్రీ కనిపించదు. మిగిలిన నటులు వాళ్ళ పాత్రలకు మించి నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉంటాయి. నిర్మాణం ఉన్నంతగా ఉన్నా కథనంలో బలం లేదు. బడ్జెట్ పరంగా పరిమితులున్న నాణ్యమైన విజువల్స్తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్గా ఉంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ నటన, విజువల్స్, నిర్మాణ విలువలు, దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే పండని భావోద్వేగాలు, కథనం. ఇంకా రేటింగ్ విషయం చూసుకుంటే 5 పాయింట్లకు 2.75 పాయింట్లు ఇచ్చారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.